థ్రిల్లర్స్లో ఈ మధ్య కాలంలో మనం చాలా వెరైటీ ఆఫ్ థ్రిల్లర్స్ చూస్తూనే వస్తున్నాము. బట్ మనందరికీ తెలిసినట్టుగా తులసి రామ్ గారి మార్క్ ఒక థ్రిల్లర్ మీద ఎలా ఉంటుందో మనకి ప్రీవియస్గా ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దక్షిణ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి వెళ్ళి, అది కూడా నాకు తెలిసినంత వరకు సినిమా డ్యూరేషన్ కూడా వెరీ షార్ట్ అండ్ స్వీట్గా ఉంది అని తెలిసింది. సో చాలా క్రిస్ప్గా థియేటర్స్లో ఎంజాయ్ చేసి బయటికి వచ్చేలాగా ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా October 4th అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మీరు టీజర్ ట్రైలర్ చూసి సినిమా పట్ల ఒక ఎక్స్పెక్టేషన్కి అంచనాలకి వచ్చే ఉంటారు. కానీ మీ అంచనాల్ని పెంచడానికి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ రిలీజ్ ట్రైలర్ని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. ఈ కాన్సెప్ట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మీకు ప్రతిసారి? కల్ట్ కాన్సెప్ట్స్ అని బ్యానర్ నేమ్ లాగానే మీ కాన్సెప్ట్లన్నీ కూడా అలాగే కల్ట్ కాన్సెప్ట్స్, వెరీ యూనిక్ కాన్సెప్ట్లన్నీ మీ నుంచి వస్తూ ఉంటాయి. ఐఎమ్ షూర్ వెరీ థ్రిల్లింగ్గా ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అనేవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ ప్లే పరంగా కూడా. కాబట్టి వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్. అండ్ ఇక సాయి ధన్సిక గారు అయితే అసలు దంచేస్తున్నారు క్యారెక్టర్ మీద. అంటే సినిమాలో మీరు కిల్లరా కాదా పక్కన పెడితే మాత్రం యాక్ట్రెస్గా మాత్రం యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్. ఐఎమ్ ష్యూర్ సినిమా కూడా థియేటర్స్లో విల్ కిల్ ఇట్ ఇన్ థియేటర్స్ అని అర్థమవుతోంది. October 4th నుంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తోంది. మరి దక్షిణ సినిమా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టే టెక్నికల్గా కూడా ఎంత మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమైందో మనందరికీ కనిపిస్తూనే ఉంది. సో ఆర్కే గారి సినిమాటోగ్రఫీ మనందరం చూసాము, అండ్ డిఎస్ఆర్ బాలాజీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం వింటూనే ఉన్నాము. అండ్ దీంతో పాటుగా ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మన అందరి కోసం ఒక థీమ్ సాంగ్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. మనం దక్షిణ మూవీకి సంబంధించిన థీమ్ సాంగ్ ఇప్పుడు మరికొద్ది సేపట్లో చూడబోతున్నాము. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి థ్రిల్లర్ జాన్రాస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ థీమ్ మ్యూజిక్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో మనందరికీ తెలిసిందే. సో అలాంటి ఒక వండర్ఫుల్ థీమ్ సాంగ్ని చూసే ముందు మనం ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కూడా చూసాం కాబట్టి ఇక్కడ చాలామంది మనతో పాటు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాయిన్ అయిన వాళ్ళ నుంచి ఒక రియాక్షన్ తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైనా ట్రైలర్ చూసిన తర్వాత మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? టీం నుంచి అయినా పర్లేదు. దట్ బ్యాక్ సైడ్ ధన్సిక, మీరు అప్పుడే మాట్లాడేస్తే ఎలా? I think I should start with me because నాకు ఈ ట్రైలర్ చూపించలేవు. అవునా? And it's a bit of shock. Okay. Oh my god, I can't believe it. అంత మేము వర్క్ చేసాము కానీ ఇప్పుడే ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఐ థింక్ అన్ని తెలుగు జనాలు వెళ్ళి ఈ ఫిలిం విట్నెస్ చేయాలి. అంతే, ఇదేదో చేస్తుంది, ఇదేదో మ్యాజిక్ అయితే చేస్తుంది కదా, అర్థమైపోతుంది. కానీ దిస్ ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. సినిమా చేసిన యాక్ట్రెసే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు, షాక్ అయ్యారు అవుట్పుట్ చూసి. సో అక్కడే అర్థమవుతుంది సినిమా ఎంత సక్సెస్ అయింది, అవుట్పుట్ ఎంత సక్సెస్ఫుల్గా వచ్చింది అని చెప్పేసి. యా సో అక్కడ వెనకాల మంచి ఫ్లోరల్ షర్ట్లు, ఈ సినిమాకి క్వైట్ ఆపోజిట్గా ప్లెజెంట్గా కూర్చున్నారు వెనకాల. ఇందాక చాలా రియాక్షన్స్ బాగా వచ్చాయి, వాళ్ళ నుంచి కూడా తెలుసుకుందాము. సో ఏంటండి, ఎలా అనిపించింది? ఇక్కడ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరేంటి కవర్ చేయడం వరకైనా ఈవెంట్ని, మాకు కవరేజ్ ఇచ్చేది ఏమైనా ఉందా? ఏం లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇందాక నేను మాటల్లో అన్నట్టుగా శివాజీ గారిని మాత్రం ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇలాంటి థ్రిల్లర్లో శివాజీ గారిని ఎప్పుడు చూడబోతున్నాము అనేసి. 90s అంటూ మా ఇళ్లల్లోకి వచ్చేసారు మీరు రీసెంట్గానే. సో అఫ్కోర్స్ బిగ్ బాస్ ద్వారా కూడా అందరికీ శివాజీ అన్న అయిపోయారు. సో ఇలాంటి థ్రిల్లర్లో చూసే ఛాన్సెస్ అసలు ఉన్నాయా? థ్రిల్లర్స్లో అలాంటి అనేది మనం చెప్పలేమే. అది క్రియేట్ అవుతుంది. స్క్రిప్ట్ ఒకటి అనుకుంటాడు డైరెక్టరు, అనుకున్నప్పుడు దాంట్లో ఆర్టిస్టులు వాళ్ళ ఇన్పుట్స్ ఇవన్నీ కలిపితే అది వేరే లెవెల్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట థ్రిల్లర్స్ అనేది. యూ క్యాంట్ ఇమాజిన్ అలాంటి దాంట్లో అని మనం చెప్పలేము. స్క్రిప్ట్ అంతే. స్క్రిప్ట్ వచ్చినప్పుడు మన టైం బాగుండాలి, ప్రొడ్యూసర్ టైం బాగుండాలి, హీరో టైం బాగుండాలి, హీరోయిన్ టైం బాగుండాలి. సో సరే నేను మాట్లాడతా స్టేజ్ మీద. అఫ్ కోర్స్ ఎస్. అంటే ఇలాంటి అని ఎందుకన్నానంటే దిస్ సైకాటిక్ క్రిమినల్ మైండెడ్
యూనో క్యారెక్టరైజేషన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్కి చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాంటి రోల్స్ ప్లే చేయడం అని చెప్పి. సో మేబీ వన్ ఆఫ్ ద డ్రీమ్ రోల్స్ కూడా ఉంటుంది చాలామందికి. సో అలాగా మీ లిస్ట్లో అది ఉందా అని? ఆర్టిస్టులు లక్ అండి, ఇది క్యారెక్టర్ పడాలంటే రావడమే లక్ అంతే. మన విధిలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ప్రతి ఆర్టిస్ట్ ట్రై చేస్తారు. ఎస్. శివాజీ గారు దాంట్లో ఉంటారా? నేను లయ చేసే డార్క్ కామెడీ. సో కాబట్టి అది మనం మంత్ర ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అలాగే నేను అనేది ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, అదే థ్రిల్లర్. అబ్సల్యూట్లీ, థ్రిల్లర్స్ అలాగే ఉంటాయి. నిజంగా మంత్రా టైంలో అసలు ఇన్ని వెబ్సైట్లు, ఇంత సోషల్ మీడియా ఇవేమి లేని రోజుల్లోనే ఎంత హంగామా చేసిందో మా అందరికీ తెలుసు. మంత్రా అనేది ఇండియన్ సినిమాలో థ్రిల్లర్స్లో కామెడీని ఇన్వాల్వ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదు. ట్రూ, ఎక్కడా జరగలేదు. ఓల్డ్ సినిమాలో కూడా ఎక్కడా కూడా థ్రిల్లర్స్లో కామెడీ ఇంక్లూడ్ చేయటం అనేది జరగల. ఆ మ్యాజిక్ మంత్రాలో జరిగింది, అందుకే అది అంత సెన్సేషనల్ హిట్ అంతే. మరి ఈ సందర్భంగా ఎనీ వన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 2006-07 మంత్రా చేస్తున్నప్పుడు ఆ డేస్లోకి వెళ్ళి, తులసిరామ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అందులో ఉందా? అదే అన్నీ స్టేజ్ పైనేనా? అన్ని హాల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. యా, సో మన ఈ ఇంటరాక్షన్ టైంలో కూడా మనకి ఇక్కడ చాలామంది యునో ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలామంది ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మీడియా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. సో వారందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, ఐ థింక్ ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరి కోసం ట్రైలర్ ప్లే చేద్దాము.